श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम्. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. मेरे प्यारे देशवासियों, आज मध्यरात्रि 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। वो जो परेशान है उसको मोदी क्या दे रहा है, क्या कर रहा है उनके लिए? पहले उनके लिए सुविधा करते, उसके बाद में जो करना है। బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలో ఎప్పుడూ కని విని ఎరగని రాబరీ జరిగింది. ఆర్బీఐ నుండి హైదరాబాద్ కు తీసుకొస్తున్న 500 కోట్ల రూపాయలని దొంగలించారు. విచిత్రం ఏమిటంటే అది దెయ్యాలు దొంగతనం చేశాయని చెప్పడం. పోలీసులు, ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. స్వామి, నాకొక చిన్న కోరిక.
నేను ఎటువంటి చెడు వినకూడదు, ఎవరికి ఎటువంటి చెడు జరగకూడదు, అందరూ హాయిగా ఉండాలి. ప్రార్థిస్తున్నాను స్వామి. భలే వాడివయ్యా రామస్వామి. మనం ఉండేదే స్టేషన్లో. తెల్లారు లేస్తే పోరంబోకులు గాలినా కొడుకులు వచ్చే పోయే ప్లేసు. నువ్వు దేవుణ్ణి కోరుకునే కోరికలోనే న్యాయం లేదయ్యా. కోరుకోవడం మన పని, తీర్చడం ఆయన పని. వెళ్ళి ఆయన అడుగు. నమస్తే అండి. కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ రాసుకుంటారా? ఏమే సరోజా, నీ మీదే బోల్డ్ కేసులు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకోటి మీద కేసు పెట్టడానికి వస్తావా? ఇదేమన్నా బాగుందా? భలే కేసయ్యా. పొద్దు పొద్దున్నే దేవుడు నీ కోరిక తీర్చాడు. రాత్రి 2 గంటలకి నా బిజినెస్ బంద్ చేద్దాం అనుకున్నా. ఇంతలో ఒకడు వచ్చి నా చేయి పట్టుకొని వస్తావా అన్నాడు. ఎంత తీసుకుంటావు అన్నాడు. నేను వాడికి 5,000 రూపాయలు చెప్పాను. వాడు 3,000కి బేరమాడాడు. పని అయ్యాక వాడిని నేను డబ్బులు అడిగితే వాడేమన్నాడో తెలుసా? కష్టపడింది నేను, చెమట వచ్చింది నేను, నేనెందుకు డబ్బులు ఇవ్వాలంటూ రివర్స్ నా దగ్గర డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. ఆడవడే బాబు. అసలు వాడెవడో కూడా నాకు తెలీదు. వాడెవడో కూడా తెలియకుండా కేసు ఎలా పెట్టాలి? పోలికలు చెప్తాను, రాసుకో. చూడ్డానికి తేడాగా కనిపిస్తాడు. గాలోడ్లాగా గడ్డం కూడా పెంచాడు. వాడి చూపే వంకరగా ఉంటుంది. మాటలు తేడాగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బేవర్స్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాడు. గుడ్ మార్నింగ్. రాయడం పూర్తయిందా? గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడే సార్ వాడు. అరవ మాకే, నీకు దండం పెడతా. ఆయన మా ఎస్ఐ. హే సరోజా, వచ్చేసావా? వీడు పోలీసా? రాత్రే కదా వచ్చాను, చీకటి పడేదాకా ఆగలేకపోయావా? సార్, మీ మీద కేసు పెట్టింది చూసుకోండి. నా మీద కేసా? రామస్వామి గారు, నేనేం తప్పు చేశాను? రాత్రి మీరు 3,000 5,000 ఏదో అంటుంది. రామస్వామి గారు, మీరు కూడానా? ఆ గుడ్ల గుబ చూపండి రా. రామస్వామి గారు, అది ఒకసారి చదవండి. కృషితో నాస్తి దుర్భిక్షం. నేను కృషి చేశాను, నాకు ఫలితం దక్కింది. నౌ రీడ్ దట్. ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి. తన ఆకలితో ఉంది, నేను ఆదరించాను. ఇందులో ఉన్న తప్పు ఉందా రామస్వామి గారు? అబ్బే లేదండి. రామస్వామి గారి ఒప్పుకున్నాక మీరందరూ ఏంటమ్మా ఒప్పుకున్నట్టుగా? ఎవడు సార్ వీడు? ఆయన పేరు గాంధీ అమ్మ. ఈయన చొక్కా వేసుకున్న దగ్గర నుంచి తీసేదాకా ఇలా లంచాలు తీసుకుని బతకడానికి డ్యూటీలో చేరాడు. ఆయన సంగతి నీకెందుకులే గాని అమ్మా, నీ పని ఎలాగా అవ్వదులే గాని వెళ్ళిపో. వెళ్ళు. దొరుకుతాడు ఏదో ఒక రోజు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. మీరు బాగున్నారా? ఏంటి మీరు రోజు గుడికి వస్తారా? అవునండి, మీలాంటి కస్టమర్స్ మా బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యాలని రోజు దేవుణ్ణి కోరుకోవడానికి వస్తూనే ఉంటాం. మీరు గుడికొస్తారా? ఆ డిపాజిట్లు సేఫ్ గా ఉండాలని దండం పెట్టుకోవడానికి వస్తుంటాం. సార్, మీరు మా బ్రాంచ్ కి టాప్ ప్రయారిటీ కస్టమర్ సార్. అసలు మీలాంటి కస్టమర్ ఉండటం మా బ్రాంచ్ చేసుకున్న అదృష్టం సార్. అంటే మీ బ్యాంకుకి నేను తప్ప ఇంకెవరు లేరంటారు? అబ్బే ఉన్నారండి, కానీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు రోజు వచ్చే కస్టమర్ కదా సార్. ఒకటి అడుగుతానండి, ఇదంతా అనేది నా గురించేనా? అంతే కదండి మరి. ఊరుకోవా, అంతే కదండి మరి అంట. ఇదంతా నన్ను కాదని తెలుసు. నేను ఆ సైడ్ దగ్గర పని ఉన్నట్టు తెలుసు. 40,000 జీతం అని తెలుసు. ఈ కార్ ఏదో నాదైనట్టు, ఆ బిల్డింగ్ ఏదో నాదన్నట్టు మీ తోపు మాటలన్నీ విన్నా కూడా ఊపిరాదు నాకు. ఇదిగో ఇంకోసారి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడావు అనుకో, నీ బ్యాంకులో అకౌంట్ తీసి వేరే బ్యాంక్ లో పెడతాను. సరిపోయిద్ది, దండం పెట్టుకుని వెళ్ళిక. రే, ఆఫీస్కి వెళ్తుంటే బండి అయిపోయిందిరా, చూడరా బాబు. రే, బండి అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టు, లేకపోతే ముట్టుకోరు కూడా ముట్టుకోడు. రే, అక్కడ ఉంటే ఇక్కడ ఉండేట్రా.
వీళ్ళు కూడా వాసులు చూస్తున్నారు. బావా బండి రిపేర్. అన్నా సెట్ అయిపోయింది. రేయ్ మంచిలు తాగొచ్చేలోపు రిపేర్ అయిపోయిందా? నువ్వు మామూలుడు కదురా బాబు. నాని ఏంది? ఒక డౌట్ అడగనా? ఏంది? ఇప్పుడు ఈ బండి ఇక్కడ ఉంటే ఏంటి, అక్కడ ఉంటే ఏంటి? అన్నా ఇల్లన్నా. ఒరే ఏముందిరా అక్కడ? అంత అందమైన ఇల్లు కనబడుతుంటే ఇంకేం కావాలన్నా? గీడ కూర్చొని పని చేస్తుంటే అసలు పని చేస్తున్నట్టే తెలియదు. ఇల్లంటే కట్లుండాలి. రేయ్ నాని పేస్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. అన్నా ఇల్లు కొందామనే. హలో, ఇప్పటికే దగ్గర మా ఊడు 20,000 దాచి తెలుసా? 20,000కి జూబ్లీల్స్ కొందామనే. ఒక ఇల్లు కొందామని. ఒక గజం కూడా రాదు. అన్నా ఇల్లు గృహ ప్రవేశం చేసేటప్పుడు నిన్ను వెలుస్తా, నువ్వు వచ్చి తిని వెళ్దు గాని. సంజాయిందా? బావా అయినా ఆ ఇంట్లో ఏముందిరా? Hello? Hi, Sheila. Who's this? I am Margaret. Oh, ఎలా ఉన్నావు? I am fine. సెటిల్ అయిపోయావంట? All because of my boyfriend. మన ఫ్రెండ్స్ అందరూ నీ బాయ్ ఫ్రెండ్ గురించి చాలా క్రేజీగా చెప్తున్నారు. ఎలా ఉంటాడు? ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్? చెప్పొచ్చుగా. He's over 6 feet tall. అవునా? He's very fair. He has a very fit, sexy body. Wow. And he's a very successful man. Honey, where are you? మా వాడు వచ్చాడు. యా, ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ బేబీ. Love you, baby. నమస్తే సార్. నమస్తే. ఏమయ్యా రామస్వామి, బాగున్నావా? బాగున్నాను సార్. మీ ఎస్ఐ ఎలా ఉన్నాడు? నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆపవయ్యా ఆపు. ఆ నడకేంటి, ఆ గెడ్డమేంటి, ఆ బొచ్చేంటి? ఎవడైనా నిన్ను చూస్తే పోలీసుడు అనుకుంటాడయ్యా? తిరుపతి స్వామివారికి మొక్కుకున్నాను సార్. మీరొద్దంటే వెంటనే తీసేస్తాను సార్. ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. ఏయ్ తెక్కగా మాట్లాడు మాకు. ఆడి కార్ దగ్గర నుంచి అరటిపళ్ళు అమ్ముకునే వాడి వరకు వదలవా? వాళ్ళ దగ్గర కూడా ఎందుకే లంచాలు? సార్ స్టేషన్ మీద ఇంత లాగాలి, ఎస్ఐ ఇంత లాగాలని ఎవరో పై అధికారులు ఆర్డర్ సార్. ఆ విషయం మీకు తెలీదా సార్? జాగ్రత్తగా ఉండు రామస్వామి. సార్ కాస్త చూసుకుంటూ ఉండవా? ఏదైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయి. సార్. రామస్వామి గారు, ఇక నుంచి మీరేం చెప్తే అదే నేను వింటా. సరే బయలుదేరండి. సూపర్ ఫిగర్. రే భద్రం, జల్దీ కానిరా, సాయంత్రం సేట్ బర్త్డే పోవాలి. మై బావాస్ మెకానిక్ షెడ్. మెకానిక్ షెడ్ కాదు, మెకానిక్ షెడ్. ఏంట్రా ఈ అమ్మాయికి ఎవరు లేరనుకుంటారా? ముందు నేనున్నారు నా కొడకలారా. నీ లొల్లి బాంజేరా. ఏందే సడన్ గా వచ్చినావు? ఇంతకు ముందు హాస్టల్కి రోజు వచ్చేవాడివి. నాకు హాస్టల్లో ఉండాలని లేదు. తొందరగా పెళ్లి చేసేసుకుందాం బావా. కొంచెం కాన్వేర్ ఇస్తాని
నీకు అర్థం కావట్లేదు. అమ్మా నాన్న నాకు ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నారు. దానివల్ల నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ప్లీజ్, టెన్షన్ గా ఉంది బావా. బంగారం, నువ్వేం టెన్షన్ వాడకి, నీ ఉన్నాను కదా. చిపో, టెన్షన్ పడకూడదంట. పదవే పోదాం. బా నా ఫీల్ అయిపోతుందిరా. గది కూడా ఓ రకమైన ప్రేమనేరా. అంటే నాది కూడా. ఏమప్పా తమ్మి, మా సేటు బర్త్డే అంటే ఏమనుకున్నావు? ఎందుకయ్యా, ఏమిటి ఇంత హడావుడి చేస్తున్నావు? సార్ నమస్తే సార్, జన్మదిన శుభాకాంక్షలు సార్. ఫస్ట్ నేనే కదా సార్ విష్ చేశాను. థ్యాంక్ యూ. నా పుట్టినరోజున ఈ హడావుడంతా ఏంటయ్యా? హడావుడి లేకపోతే ఎలా సార్? ఈ రోజు మీ పుట్టినరోజు, మీరు పెద్ద సెలబ్రిటీ. ఎంతమంది సెలబ్రిటీలు వస్తారు, ఎంత గ్రాండ్ గా చేయాలి? ఏ హోటల్ బుక్ చేయమంటారు సార్? హోటల్ బుక్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? అందరూ వస్తారు, నా చేతికి ఒక బొకే ఇస్తారు, పోతారు, అంతే కదా. ఇలా డిసప్పాయింట్ చేశారేంటి సార్? నేను అసలు ఇంటికి రానని చెప్పాను. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? ఏదో మెరుపు వచ్చింది. హ్యాపీ బర్త్డే బేబీ. ఏదయ్యా సెలబ్రేషన్ అంటే? నాకు ఏది ఆనందాన్నిస్తుందో తనకి మాత్రమే తెలుసు. డబ్బున్నోళ్లే ఎందుకు డబ్బున్నోళ్ళు అవుతారో ఇప్పుడు అర్థమైంది సార్. కమాన్ హనీ, కమాన్. థ్యాంక్ యూ హనీ ఫర్ సెలబ్రేటింగ్ మై బర్త్డే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నాని, ఎలా ఉన్నావురా? మంచిగున్నాను సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ సార్. మీరు బాగుంటే నేను బాగుంటాను సార్. బర్త్డే చాలా గ్రాండ్ గా ఉంది సార్. డార్లింగ్, కేక్ కట్ చేయి. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సిస్టర్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. సార్ నేను ఏ మేనేజర్ సార్, ఒక 20 ఇచ్చి పంపించేవయ్యా. సార్ 20 వినపడింది సార్. నా కందుకొస్తావయ్యా నువ్వు. అందుకే అన్న కద్దరు వదిలేసి అలా కాకి డ్రెస్ వేసుకో. వెళ్ళొస్తాను సార్. పదండి రామస్వామి గారు. నేను ఇట్లా బయలుదేరుతాను సార్. మంచిది. ఉంటా సార్. మనం మాత్రమే పర్మనెంట్ ఇక్కడ. దయచేస్తాను సార్. జీవితం. ఏ భద్రం, బా టూల్స్ క్లీన్ చేసినావా? చేసేసా బావా. అవునా? మళ్ళా ఇంజన్ ఆయిల్ పరిస్థితి ఏంది? మార్చేసా బావా. అట్లానా? గీ బండి నేను చేసినావు బా, స్పేర్ పార్ట్స్ దొరకలేదురా. స్పేర్ పార్ట్స్ దొరకలేవా? అచ్చా, గా డిజైర్ ని డెలివరీ చేసినావులే. బా మధ్యాహ్నం డెలివరీ అయిపోయిందిరా. సరే అట్లయితే గా కార్ పని కూడా కథం ఇద్దరం కలిసి వెళ్తాం. ఇంకానా? మనస్సాక్షి ఉండాలి బావా. పొద్దు నుంచి పని చేస్తున్నాం. ఇంకా బాగుండైతే అక్కడ మాడిపోయిన దోస్తులు కూడా దొరకవు బావా. ఆకలితో చచ్చిపోతాను బా. సరే, దుకాణం బంద్ చేసి. ఓకే బా, బతికెట్రా బాబు. సత్య, వస్తున్నారండి. సత్య, ఒక్క నిమిషం ఆగలేరా? ఏమింతసేపు తలుపు తీయడానికి? సాపాటువే. ఏమి అట్ట నిలబడి చూస్తుంటవే? సిన్నినే సాపాటువే. అదేంటండి, మీ సార్ బర్త్డే అన్నారు కదా, అక్కడే తింటానన్నారు కదా, మరి ఇప్పుడేంటండి ఇంటికొచ్చి అన్నం పెట్టమంటున్నారు? అక్కడ వాడు పెట్టక, కట్టుకున్న నువ్వు పెట్టక, సాపాడు కోసం కొదాన్ని కట్టుకోమంటావా ఆ దరిద్రులాగా? అయ్యయ్యో, అంత మాటలెందుకండి, కాస్త సద్దన్నం పచ్చడి ఉంది, తింటారా? సద్దన్నం. అక్కడ ప్లాస్టిక్ నవ్వులు నవ్వి నవ్వి దవడలు నొప్పులు వచ్చి చేస్తున్నాయి. కడుపు కాలిపోతుంది. ఇక్కడ ఆ ఉన్నదేదో పెట్టించో పోడే. రామస్వామి గారు సార్, ఇప్పుడు మంచి ముహూర్తం, యామగండం. ఈ నైట్ మినిమం 50 లాగాలి సార్. వాళ్ళు నానా సంకలనాకి డబ్బులు తెచ్చుకుని ఖర్చు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం ఏంటి సార్?
ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ మనం లాగేసుకున్నాం అనుకోండి, రేపు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకరు, తాగడానికి డబ్బులుండవు. ఒక రకంగా మనం వాళ్ళకి మంచి చేస్తున్నాగా. మీరు సూపర్ సార్. ఏంటోరా నా బతుకు చెడ, టీవీ చూడని కళ్ళో కళ్ళ. అదేంటది కుంకుమ పువ్వు, దేవత, పక్కింటమ్మాయి, మా ఇంటి వంట, ఇలాంటివన్నీ ప్రోగ్రాములు పోతున్నాయో. కళ్ళు పైన కూడా టీవీ పిచ్చి తగ్గదే. ఏంట్రా ఏం మాట్లాడినవు? వడ్డించు చూసింది. మర్చిపోయాను పెడుతున్నాను. ఏమండి మనకు కూడా కోట్లు కోట్లు వస్తే చాలా బాగుంటుంది కదండి. మనకి ఎందుకు వస్తాయే, బలిసినోడికే అదృష్టం కలిసి వచ్చి వస్తాయి, మనకు రావు. పొద్దుట్టించి సాయంత్రం దాకా కోట్లు కోట్లు చూస్తూనే ఉంటాను, వింటూనే ఉంటాను. ఒక్కటి కూడా నాది కాదు. చిన్నప్పుడు నీ జాతకం చూపించాను రా, నువ్వు కోటీశ్వరుడు అవుతావంట. నీ కళ్ళు కాదే, నీ ప్రాణం కావాలి. నీ ఫోన్ మోగుతుంది, తీసుకా. ఇది రిమోటా? హలో, ఏమైందండి? ఏంటమ్మాయి ఏమైంది? నోట్లో ఏమైనా అడ్డం పడింది? నీళ్ళు ఇవ్వు. నోట్ల కదా, కోట్లు ఎక్కడ? కోట్ల One second, okay? అబ్బా ఇవాళ కూడానా? డాక్టరు ఈ వయసులో ఎక్కువ వాడుతున్నాడు, మంచిది కాదు డార్లింగ్. నీలో మగాణ్ణి చూడాలి. ఇప్పుడు ఈ టైంలో ఇవ్వడం. ఒక్క నిమిషం ఆగా. చెప్పరా సార్, మన ఇంటి మీద ఐటీ రైడ్ జరగబోతున్నాడు సార్. టైం లేదు సార్. ఏమైంది? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? టెల్ మీ. హలో, వెయిట్. What's wrong with you? Are you okay? What?
ఇది ఎక్కడ పెట్టుకోవాలి? తలకు పెట్టుకోవాలి సార్. వెనకాల ఎవరు ఆ ఫిగరు? గర్ల్ ఫ్రెండ్ సార్. నీ గర్ల్ ఫ్రెండేనా? అవును సార్. ఎంతో కొంత ఇచ్చాడా బాబు, లేతే మింగుతాడు. ఫైన్ కట్టకపోతే రాత్రంతా ఇక్కడే. వేడా డబ్బు విషయం వీడికి అసలు తెలియకూడదా? ఏమైంది? మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? చెప్తానుడా. ఏమైంది? లోపలికి తీసుకెళ్ళా. రాసావు గారు వెళ్ళి టీ తాగుద్దామా? సార్ మీరు లేక నేను లేక ఇక్కడ ఎలాగండి, మీరు వెళ్ళరండి. వచ్చేసారు. ఎవరు నువ్వు? సార్ మేనేజర్ నండి. నీ ఫోన్ అలా ఇవ్వు, ఇక్కడే వెయిట్ చేయి. ఎక్కడ దాచిపెట్టాలి? What are you thinking? Tell me. What's your plan? What's happening? Oh God. ఇప్పుడైనా చెప్పు. Thank you, honey. Thank you. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరంతా? వీఆర్ ఫ్రమ్ ఐటీ. ఓ, సార్ ఇంట్లో ఏం దొరకలేదు సార్. ఒకచోట మాత్రం గోడ పగలగొట్టుంది సార్. ప్లంబర్ వచ్చాడు అనుకుంటా. ప్లంబర్ వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళి ఉంటాడు. సారీ సార్. సారీ. రైట్ అండి, రైట్. సారీ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. అమ్మయ్య, డబ్బులు టేక్ యువర్ ఫోన్. మా ఆవిడ దగ్గర నుంచి ఫోన్లు ఏమైనా వచ్చినాయి సార్? చూసి కూడా సైలెంట్ గా వెళ్ళిపోయాడంటే. ఇంతలోనే డబ్బు ఏమైపోయినట్టు. నా డబ్బు. Are you okay? Oh my God. ఏమైంది? ఏమైంది? డబ్బులేం చేసావురా? ఎవరికిచ్చి పంపించావు? లేరా? సార్ డబ్బులు ఎక్కడ పెట్టావు? సార్ అయ్యో ఏమైంది? సార్కి ఏమైంది? వీడు చనిపోయాడు. 100 కోట్లు పోయాయి. సరిపోవడం ఏంటి? 100 కోట్లు పోవడం? 100 కోట్లు నువ్వే తీసుకుని ఎవరి మీద దోహేస్తున్నావు కదా? నీకేమైనా పిచ్చా? 100 కోట్లు లేదురా బాబు. పోయినాయంటే వినపడట్లేదా? లేదు లేదు లేదు, నేను నిన్న నమ్మను. నీ సంగతి ఇలా కాదు. హలో, 6 నిమిషాలు అక్కడ ఉంటా. త్వరగా వచ్చాయి. ఆగో. సార్ సార్ అయ్యో సార్, పుట్టినరోజు నాడు ఇలా జరిగిందండి సార్. సార్ లేకండి సార్. సార్ నమస్తే మేడం.
ఆ దరిద్రపు దాన్ని నమ్మద్దు అని చెబుతూనే ఉన్నా వెళ్ళలేదు మీరు. సార్ లేకండి సార్. సార్ అరే రే 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 నువ్వే చంపేసి చచ్చిన వాడిని ఏం అడుగుతున్నావు? నేను చెప్పడం ఏంటయ్యా బాబు? ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నువ్వే చంపేసి ఆయన్ని డబ్బులు అడుగుతున్నావు. అది నేను చూశాను, విన్నాను. ఏమంటారు రామస్వామి గారు? ఈయనేంటి నన్ను ఇరికెత్తున్నాడు? ఇదిగో నేనే చంపేసి నేనే ఎందుకు ఫోన్ చేస్తాను? డబ్బులు మొత్తం అది ఎత్తేసిందయ్యా. 100 కోట్ల చిన్న కార్లు తీసుకోవడానికి అదేమన్నా 100 రూపాయల నోటా? ఇదిగో గాంధీ నన్ను నమ్ము, నేను నిజమే చెప్తున్నాను. మనలో మనకి దేనికనే ఇట్రా. నీకు 50 నాకు 50 ఓకేనా? ఇక్కడ రూపాయి కాగితం లేదు, అప్పుడే 50-50 బేరాలా? మాకు అన్ని తెలుసులే. సార్ ఏమయ్యా డ్యూటీ చేస్తున్నాడా? ఆ డ్యూటీ ఎప్పుడు అయిపోయింది సార్. మంచి మ్యాటర్ మాట్లాడుతున్నారు సార్. షేర్స్ కూడా మాట్లాడేసుకున్నారు సార్. 50-50 అని. చిన్న అమౌంట్ కాదు సార్. అయితే నువ్వు ఫోన్ పెట్టే. సార్ చెప్పండి సార్. ఏం చేస్తున్నావు? సార్ ఇప్పుడే 3 డ్రంకర్స్ ని పట్టుకున్నాను సార్. అలాగే 6 దొంగ బళ్ళు దొరికాయి సార్. ఏదో సొల్లాపి నువ్వు డీల్ చేసిన దాంట్లో నా షేర్ నాకు పంపించు. లేదు సార్, ఇక్కడ అలాంటిదేం లేదు సార్. అయితే ఎక్కడుందో వెతికి నా వాటా నాకు పంపించు. అది కాదు సార్, నన్ను నమ్మండి. ఇక్కడ ₹1 కూడా దొరకలేదు సార్. నీ సంగతి నాకు తెలుసు గానీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నువ్వే నాకు ఇవ్వాలి. నేనా? వీడేదో నన్ను ఇరికించేలా ఉన్నాడు. సార్ ఆడు పారిపోతున్నాడు సార్. మీరు పట్టుకోవచ్చు కదా. ఆడేమన్నా ఇంత ఉన్నాడు. Larry, open the door. Open the door. Larry. ఏంటి కంగారు? Sheila, what happened? What happened? అరే ఏమైంది? Sheila, what happened? Sheila, అడిగేది నిన్నే. వాడు చచ్చిపోయాడే. ఎవరు? సేట్. ఏం జరిగిందో కొంచెం క్లియర్ గా చెప్పు. ఐటీ వాళ్ళు రైడ్ చేయడానికి వచ్చారు. డబ్బు మొత్తం స్కిప్ అయిపోయింది. అది అసలు ఎలా పోయిందో తెలియట్లేదు. మొత్తానికి డబ్బులు అయితే పోయినాయి. వాడా షాక్ తో చచ్చిపోయాడు. ఆ మేనేజర్ ఏమో నన్ను అనుమానిస్తున్నాడు. అనుమానించడం ఏంటి? నువ్వు వెళ్ళింది ఆ డబ్బుల కోసమే కదా. నేను వెళ్ళింది ఆ పని మీదే అయినా డబ్బు ఎక్కడుందో నాకు కూడా తెలియదు. డబ్బు వస్తే తీసుకొచ్చేది ఇక్కడికే కదా. నువ్వు తీయనప్పుడు అంత చిన్న గ్యాప్ లో ఆ మనీ బ్యాగ్స్ అన్ని ఎలా మిస్ అయ్యాయి? అదే తెలియట్లేదు. ఆ మేనేజర్ గాడేమో పోలీసులకు చెప్పాడు. వాళ్ళొచ్చే లోపు నేను ఎస్కేప్ అయ్యాను. రైడ్ ఎప్పుడు జరిగింది? జస్ట్ 30 minutes బ్యాక్. హాఫ్ అన్ అవర్ బ్యాకా? యా. ఒక్క నిమిషం ఉండు. హలో, మా ఆవిడ ఇంట్లోనే ఉంది. ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? నేనేం నిన్ను ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను. తొందరగా చెప్పు. ఈవేళ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైనా రైడ్ చేశారా? అవును. ఏ? ఎవరి మీద? ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ మీద. జ్యువెలరీ షాప్స్ మీద? అసలు వాళ్ళ జోలికే వెళ్ళలేదు. ఎందుకు? సరే, ఏం లేదు. బాయ్. ఏ షీలా, ఐటీ రైడ్స్ ఏం జరగలేదంట. మరి వచ్చిన వాళ్ళెవరు? మరి డబ్బేమైంది? ఎలా మిస్ అయింది? ఎవరై ఉంటారు? ఏం అర్థం కావట్లేదే. అసలు రాత్రి ఏం జరిగింది? ఐటీ వాళ్ళు వచ్చారు, సేటు చచ్చాడు, అది పారిపోయింది. గాంధీ వచ్చాడు, నేను పారిపోయాను. అసలు ఈ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఏంటండి ఈ టైంలో స్నానం చేశారు? ఎవరైనా చచ్చిపోయారా? నేను చెప్పినానా స్నానం చేశానని? మూచిపారు ఎన్నా అన్నం சாப்பாடு இல்ல ஏவில்ல
పోడా సినిమానే పోడా. రాత్రికి చెప్తాను ఈ పని. రామా ఏమీ చేతునబా పొడుకుని తల దింబెక్కిపోయిందబ్బా. అమ్మాయి సత్యవతి, నా కొడుకు ముండా కొడుకు వచ్చినట్టున్నాడు, కోపంగా ఉన్నాడా? ఓ ఇక్కడే ఉన్నావా? అరే చూపెట్టాకు కనపడి సావట్లేదు. టీవీ పెట్టరా, కాలక్షేపానికి మాట్లాడినాయంటాను. టీవీ ఏది రిమోట్? ఇదిగో తగలాడు. అమ్మాయి అత్తయ్య, ప్రపంచానికి నీ కోడలు ఎప్పటికీ మంచిదిగానే కనపడుతుంది. నీ పక్కనే ఉండి నీ పతనాన్ని చూస్తోంది. జాగ్రత్త. అంటే ఈ లెక్కన అక్కడుండి సేటు డబ్బులు మాయం చేసింది కన్ఫర్మ్ గా షీలానే. చూడు ఇన్స్పెక్టర్, నా తండ్రిది మామూలు మరణం కాదు. ఇంతకాలం మా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఇక్కడ ఎవరితో ఉన్నాడో కూడా తెలుసు. నా తండ్రితో పాటు డబ్బుని కూడా పోగొట్టుకున్నా ఎవ్వరిని వదలను. అందుకే ఎవరికి తెలియకుండా నా తండ్రి బాడీని మా ఊరు తీసుకెళ్తున్నా. మిగిలిన విషయాలు కాల్ చేసి మాట్లాడతాను. ఇతనేంటి అప్పుడే వెళ్ళిపోతున్నాడు? డ్రైవర్ బండపు. ఏ గాంధీ సార్, ఇన్వెస్టిగేషన్ ఏం లేదా? సార్ అదేం లేదు సార్, వాళ్ళ ఫ్యామిలీ అనవసరంగా హడావుట్ చేయొద్దన్నారు, అందుకే వదిలేశాను. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. వాడి దగ్గర డబ్బులున్న మాట వాస్తవం, డబ్బులు పోయిన మాట కూడా వాస్తవం. వీటన్నిటి గురించి నేను ఆలోచించను. ఆ డబ్బులో సగం అమౌంట్ నా ఇంటికి చేరాలి. అర్థమైందా? పోనమయ్యా. ఈ డబ్బా నేనే మెంట్లో అనుకుంటే నాకంటే పెద్ద మెంట్లో ఉన్నాడు. పదండి. నానికని పట్టుకుంటే క్లూ దొరకొచ్చు. నాని, చూద్దాం. ఎవరు మేడం? నేను. మేడం ఏమైపోయారు మేడం? బావురా? యా బావున్నా. ఎలా ఉన్నావు? సారు పోయినాక ధైర్యం మొత్తం పోయింది మేడం, ఖాళీ బాధే మిగిలిపోయింది. అవు మేడం, మీరు కనిపిస్తలేరని జనం మస్తు కథలు చెప్పుకుంటారు మేడం. 1 సెకండ్. నాని ఉంచు. ఏ వద్దు మేడం. టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. ఓకే బాయ్. నాని. చెప్పరు మేడం. ఆ రోజు నైట్ ఎవరైనా రావటం కానీ, ఎవరైనా లగేజ్ తో రావటం కానీ, లేకపోతే ఏదైనా పెద్ద వెహికల్ ఏమైనా తీసుకెళ్ళడం చూసావా? లే మేడం. చూడలే. ఎందుకు మేడం? ఏం లేదు, ఏం లేదు. ఇట్స్ ఓకే. ఓకే బాయ్. ఏమీ ఉంటుందిరా, నాకేం మెరక.
ఆ పాపు బండి తిప్పు తిప్పుతా జల్ది తిప్పు అన్నా. నమస్తే అన్న. అబ్బాయి బాగున్నారా? ఎట్లున్నావన్నా? ఇదిగో ఇలా ఉన్నాను అబ్బాయి. ఈడేం చేస్తున్నావన్నా? ఇక్కడికి ఏదో పని కోసం వచ్చాను, దొబ్బేయమన్నారు. అదేందన్నా, జాబ్ లేకపోతే ఎట్లయితదన్నా? ఏం చెప్పమంటావు, మహానుభావుడు. ఆయన ఉండగా రాజాలాగా దర్జాగా బతికాను. ఆయనే లేడు, ఇలా ఉన్నాం. మర్చిపోయిన రాబాయ్. చెప్పన్నా. ఆ రోజు రాత్రి ఎవరైనా లగేజ్ తో గాని పెద్ద పెద్ద బళ్ళల్లో గాని వచ్చారా? ఏ లేదన్నా, లేదు. అవునా? ఎందుకన్నా? ఏం లేదా బాయ్, ఊరికే అడిగాను. వస్తాను బాయ్, వస్తాను. అనవసరంగా నోరు జరిగినట్టున్నానే. ఒరే మేడము ఇదే టోట్ అడిగింది, ఇప్పుడు ఈ బండోడు కూడా ఇదే టోట్ అడుగుతున్నాడు. మ్యాటర్ ఏంటంటావు? వాళ్ళు ఎందుకు అడిగినా నాకు సమజైతలేదు, కానీ వాళ్ళు ఎందుకు అడిగిరా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావులే. గది నీ గొప్పతనం. ఆపురా, సాయంత్రం కల్లా ఈ బండి డెలివరీ ఇవ్వకపోతే మనకి పగులుతుంది. చల్ది, పెద్ద ఇన్వెస్టిగేషన్ షురూ చేసిన. పోనీ సీదా. నమస్తే సార్, మంచిగున్నారా? ఏంది బండి ఏమన్నా రిపేరా సార్? అదేం లేదురా. మళ్ళా ఏం సార్, బండి రిపేర్ లేకుండా నా తానుకొచ్చిర్రు? సార్ బండి ఒకసారి చూడు. అలాగే బా. నమస్తే సార్. ఏమైంది సార్? ఏమైంది? అరే సార్ ఏం లేదురా. మీరు డల్గుండేం సార్, ఎప్పుడు చూసినా మస్తు జోష్లో ఉంటారని జుగ్లీస్ మొత్తం మాట్లాడుకుంటది. ఏం లేదురా నాని, ఆ ముసలోడు చచ్చిన దగ్గర నుంచి చేతిలో డబ్బులు ఆడట్లేదు. మహానుభావుడన్నా, చేతి నిండా పైసలు ఉండేటివి, ఎవడెంత అడిగితే అంత ఇచ్చేటోడు. నాకు కూడా ఇచ్చిండు సార్. ఏ నాని, చెప్పండి సార్. నాకు చిన్న డౌట్. ఆ రోజు రాత్రి ఏదైనా ఒక పెద్ద ట్రక్కులో కొన్ని మూటలు గాని లేదంటే లగేజ్ గాని నువ్వేమైనా చూసావా? లేదు సార్, ఆ రోజు సుమారు ఒక 10:30 అనుకుంటాను సార్. వాడు ఆకలంటే షాప్ మూసేసి వెళ్ళిపోయాను సార్. బాబాయ్ ఏంటి మ్యాటర్? ఏమి లేదురా, మొన్న ముసలోడు పోయాడు కదా, అదే రోజు 100 కోట్లు పోయాయి. 100 కోట్ల? రామస్వామి గారు ఏంటిదంతా? రేయ్ నువ్వు చూసావా చూడలేదా? చూడలేదు సార్. చూడలేదు కదా? రామస్వామి గారు పదండి. ఎస్ సార్. నోరు మూసుకోలేవారా, మనకెందుకు రగ్గాన్ని? ఏంటి బావా 100 కోట్లు అండి బావా, 100 కోట్లు. దీని అమ్మ జీవితం 100 కోట్లు అంటే ఏగా బాహుబలి లాంటి సినిమాలు తీయచ్చు కదా బావా. బావా ఎంతకీ ఎవడికి తీసుకుంటాడంటో? మనకెందుకు రాగాయన్ని, పోయి పని చేసుకుందామా? స్కూటర్ ఇదిగో, జల్దీ పోయి పానదాబు. జల్దీ రారా. వస్తున్నా. ఇవ్వు. రే అరే ఇయ్యకుండా కొడతావేంద్రా? ఏమైందిరా? సువర్ణ, నువ్వెప్పుడు వచ్చినావే? ఏంది ముఖం అట్లా పెట్టినావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పినా కదా. ఆహా, ఎవరిని చేసుకుంటావురా పెళ్లి? మామయ్య అత్తయ్య మీరెప్పుడు వచ్చిర్రు? అదేరా, మీరు ఇలాంటి పిచ్చేసేలు ఇస్తారని డౌట్ వచ్చే మేము వచ్చాం. ఏమే నేను చెప్తే నమ్మావా? ఇది పెళ్లి అన్నప్పుడల్లా ఇప్పుడొద్దు, ఇష్టం లేదన్నప్పుడే ఇంకేదో జరుగుతుందని నేను చెప్పానా? రే, మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావురా నువ్వు? అది పల్లెటూరులో ఉన్న మహారాణిలా చూసుకున్నావురా దాన్ని? బావ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, మేము సంతోషంగా ఉంటాం. ఏమే, ప్రేమించడం ఒక్కటే హ్యాపీ కాదే, మీరిద్దరు సుఖంగా బ్రతకాలంటే డబ్బుండాలి. అరే నేను ఒక విషయం అడుగుతాను, కనీసం నీ దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయో చెప్పరా? ఇక్కడే పెళ్లి చేస్తానరా మా అమ్మాయిని ఇచ్చి నీకు. 5 లక్షలా మావయ్య? నా తాను లేవు మావయ్య, కానీ పక్కా సంపాదిస్తాం మావయ్య. సరే ఓ పని చేయి, నువ్వు 5 లక్షలు సంపాదించిన తర్వాత నాకు కనిపించు. అప్పటికి నా కూతురు పెళ్లి జరగకపోతే ఆలోచిస్తా. పదమ్మా.
దిగో కిందికి. కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ అన్నా, సారీ. అన్నేందన్నా అన్నట్టు వదిలేస్తావా? ఏదో ఆలోచనలో ఉండడం వల్ల తెలియకుండా తగిలింది. బయటికి రా. అయ్యో అరవకన్నా, 10 మంది చూస్తున్నారు. 10 మంది చూస్తే నాకేంటి? బైక్ సొట్టపడింది, ఎవరు రిపేర్ చేస్తారు? డ్రైవింగ్ రాడాలందరూ రోడ్ ఎక్కుతారు. ప్లీజ్ అన్నా, ప్లీజ్ ప్లీజ్. కారు దొరికింది. ఇది ఎక్కడుందో? మేడం ఆర్డర్ ప్లీజ్. 1 cappuccino ప్లీజ్. ఓకే మేడం. ఒకటి కాదు 2. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. కాఫీ ఇప్పిస్తున్నప్పుడు కూర్చోమనకుండా ఎలా ఉంటారులేండి. ఆ కాఫీ వచ్చేలోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందామా? అదేదో సినిమాలో కుదిరితే కప్పు కాఫీ వీలైతే 4 మాట్లాడినట్టు ఆ 4 మాటల మ్యాటర్ తెలుసుకుందామా? ఏంటి నీ గోలా? ఏం మాట్లాడుతున్నావు? అదే మేడం, ఆ డబ్బును ఎక్కడ పెట్టారో చెప్తే 3 గంటోడి కూడా మన సర్దేసుకుందాం. ఆల్రెడీ ఆ గాంధీగాడు రాబందులా తిరుగుతున్నాడు. ఆ రాబందు ఏ క్షణానైనా మీ ముందు పాలొచ్చు. అదే అదే నేను అంటున్నా. పొద్దున టీవీలో జ్యోతిషుడు ఈ రోజు అమోఘంగా ఉంటుందన్నాడు, కానీ ఇంత అమోఘంగా ఉంటుందనే నేను అస్సలు ఊహించలా. మేడం రే బాబు, సార్ ఒక ఎక్స్ట్రా కప్ తీసుకురామ్మా, షేర్ చేసుకోవడానికి. కాఫీని కాదు, డబ్బుని. గాంధీ నీకు అర్థమవుతుందా? ఆ డబ్బులు ఎక్కడున్నాయో నాకే తెలియక ఎంతో కష్టపడి ఈవిండి పట్టుకుంటే నువ్వు వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయంటవేటి? డబ్బులైతే మీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు. ఎక్కడున్నాయో చెప్పారంటే హ్యాపీగా షేర్ చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఆ రోజు ఐటీ వాళ్ళకి చెప్పి పంపింది నువ్వు. అచ్చా, ఆ ఎదవాలోచన నాదేనని నీకెలా తెలుసు? ఆ రోజు నువ్వు మీ కానిస్టేబుల్ తో అనటం నేను విన్నా. రామస్వామి గారు, మొక్కం ఎందుకలా మార్చుకున్నారు? సార్ ఆడియన్స్ సార్ ముఖం అసహ్యంగా పెట్టుకుని డబ్బులు ఎత్తుంటే మీరు ముఖం ఆనందంగా పెట్టుకుని డబ్బులు తీసుకున్నారు. మీకేం అనిపించట్లేదా? రామస్వామి గారు, మీరు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాడు మనల్ని తేడాగా చూశాడు అనుకోండి, ఐటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేస్తా. ఓహో, అన్నంత మాత్రాన చేస్తానా? నేను అడగాల్సిన డైలాగు నువ్వు అడుగుతున్నావా? ఓకే, ఐ టెల్ ది ట్రూత్ నౌ. నేను అతనితో ఉండడానికి కారణమే ఆ డబ్బులు. కానీ వాడు సడన్ గా చచ్చిపోయాడు, డబ్బులు కూడా మిస్ అయ్యాయి. బ్యాగ్ లో డబ్బులున్నాయని నీకెలా తెలుసు? తన దగ్గర డబ్బులున్నాయని నాకెప్పుడో తెలుసు. వాడు మనీని బ్యాగ్ లో పెట్టడం చూసా, కానీ నేను చూసిన విషయం తనకి తెలీదు. ఆ రోజు బ్యాగులు అడిగాడన్న అనుమానంతో నేను దూరంగా ఆటోలో కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటే సేటు కారులో 4-5 ట్రిప్పులు డబ్బు షిఫ్ట్ చేయడం గమనించాను. అవును, నువ్వెలా మమ్మల్ని ఫాలో అయ్యావు? నేను కూడా ఫ్లైఓవర్ మీద నుంచి చూసా, అందుకే కార్ని ఫాలో అయ్యా. డబ్బులు తీసుకురావడం నువ్వు చూసావు, నేను చూసా. మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాం కదా, మరి 4వ ఎవడైనా చూసుంటాడా? ఎవడై ఉంటాడు? ఎవడే ఉంటాడు? ఎవడై ఉంటాడు? ఎవడే ఉంటాడు?
ఎక్కడో ఏదో మిస్ చేశాను. ఏదో మిస్ చేశాను. బావా ఇంకేవా బావా బావా అక్కడేం చేస్తున్నావురా? రారా. వస్తున్నా. ఎస్, ఖచ్చితంగా వాడే. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నేను ఏదన్నా మిస్ అయ్యానా? నాకు తెలియకుండా ఏదో జరిగింది. ఏం జరిగింది? అయ్యో ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఒక్క నిమిషం ఆగండి, దోశలేసిస్తాను. ఇందాక నుంచి పొగలొస్తాయి తప్పించి దోస్తులు మాత్రం రావట్లేదు. అన్నా నమస్తే అన్న. ఏం లేదన్నా, కొంచెం తలనొప్పిగా ఉండి ఇప్పుడే చాయ్ తాగనీకి వచ్చినాం. టిఫిన్ ఇప్పిస్తారనో పిలిచేశారు అనుకున్నాను. మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయన్నా? వాడి దగ్గర బిర్యానీ లేదు, మీ దగ్గర డబ్బులు లేవు. సార్ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇదిగో దోశ. నానిగాడు టీకి వచ్చాం అన్నాడు. బండోడు అరగంట నుంచి వెయిటింగ్ అన్నాడు. అసలు ఎందుకు అబద్ధం అన్నాడు? ఆ రోజు ఎవడో ఉన్నాడు. ఎవడో టీ తాగడానికి పిలిస్తే మీరు రాను అన్నారు. అసలు వాడు పాలేసి డికాషన్ వేసి మసాలా వేసి తాగితే అబ్బబ్బబ్బబ్బా. అక్కడికి వచ్చేటప్పుడు ఎవరినో చూశాను. ఎవరు దొరికాడు. పెట్లే ఉంది చూడు. ఎక్కడ పెట్టావురా డబ్బు? నాకే మెరక సార్. నేనే తేడాగండి, నువ్వు నాకన్నా తేడాగా మాట్లాడుతున్నావు. నేను ఆల్రెడీ టోపీ పెట్టుకున్నాను, మళ్ళీ పెట్టాలని చూడకు. డబ్బులు ఎక్కడ రా సార్? మొన్నటి దాకా ఏమేమో అడిగావు, ఇప్పుడు ఏకంగా పైసలు నా తానే ఉన్నాయంటున్నారు. ఏం మజాక్ చేస్తురా సార్? ఎవర్రా మజాక్ చేసేది? నువ్వేరా నాటకాలు ఆడుతున్నావు. నీ షర్ట్ ఆ రోజు గుర్తుపట్టాను రా. చెప్పరా ఏమైంది బావా? ఇక్కడ కూడా ఒకేలాంటి షర్ట్లు వేసుకొని కన్ఫ్యూజ్ చేస్తున్నారా సార్? అమీర్పేటలో ఒకే టైప్ షర్ట్లు 100కి 2 అమ్ముతుర్రు. కావాలంటే మీ అందరికి ఇట్లా తెప్పిస్తా. సార్ ఏమీ దొరకలేదు సార్. సరే రండి. సార్ మీ కాకి తెలివితేటలు మా తాన చూపించకూరే. హలో బాబాయ్, నేను సంపత్ని. నాతో పాటు డబ్బు మొత్తం పోయింది.
పోలీసుల మీదో సిబిఐ మీద కూడా నాకు నమ్మకం కలగట్లేదు. నువ్వు ఎన్ఐ ఆఫీసరు కదా, ఎలాగైనా ఈ కేసు నువ్వే డీల్ చేయి బాబాయ్, ప్లీజ్. సార్ యాక్చువల్గా ఒక పర్సన్ హత్య చేయబడి ఉంటే ఇలా పడి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్ డెత్ అయితే అలా పడి ఉండొచ్చు. ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇంతకీ ఇతను బతుకున్నట్ట చనిపోయినట్ట? పోయాడు కదా సార్. మరి పోయినోడి సంగతి మనకి ఎందుకయ్యా? కానీ ఈ సేటుకి సంబంధించి మనకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సేటుకి ఎంతమంది క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో ఒక లిస్ట్ తయారు చేయి. ఓకే సార్. ఆ పని మీద ఉన్నాడు. ఎవడు 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 ఈడెవడు? ఇద్దరు తేడాగాళ్ళు మధ్యలో మనం ఎందుకు? దండుపల్లి వంటి రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో బతుకు బస్ స్టాండ్ అయింది. ఎవరు మీరు? ఎన్ఐఏ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ ఫ్రమ్ మణికొండ, హైదరాబాద్. ఎన్ఐఏ అంటే కాలనీ పేరు కాదు. ఓ డిస్టిక్ పేరా? రంగారెడ్డి జిల్లా మాది. నీదే జిల్లా పిల్ల? రేయ్, వీడికి ఎన్ఐఏ అంటే కూడా తెలియదురా. మీకు కూడా తెలియకపోతే నన్ను ఎందుకు రౌండప్ చేశారు? హలో సార్. ఎస్ సార్, మాట్లాడి తెలుసుద్ది. ఎన్ఐఏ అంటే ఫోనే ఫ్రెండా? ఎన్ఐ అంటే ఏంటి ఫ్రెండ్? ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది కూడా తెలియకుండానే బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నావా? లెక్కలా? నేను బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నట్టు మీకెలా తెలుసు సార్? మిస్టర్ గోవిందరాజులు, నా పేరు కూడా తెలుసు. 100 కోట్ల మ్యాటర్ కూడా తెలుసు బే. సేట్ ఎలా పోయాడు, డబ్బులు ఎలా పోయాయి, ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? ఈ 3 ప్రశ్నలకి టక్కున సమాధానం చెప్పు చాలు. సేటు అలా పోయాడు, డబ్బులు ఇలా పోయాయి, ఎక్కడో ఉన్నాయి. టక్కుని చెప్పానా సార్? ఎద్దవ కామెడీలు చేయకు. నీకెవరి మీద అనుమానం ఉందా? షీలా మీద అనుమానం ఉందని చెప్తే, ఒకవేళ షీలా దగ్గర నిజంగా డబ్బులుంటే ఆ డబ్బులు ఇల్లే ఎత్తేస్తారు. సో చెప్పకూడదు. నా మీద నాకు కూడా అనుమానం లేదు సార్. నీ ఫేస్ అంత సీన్ లేదులే. ఒకవేళ ఉండుంటే ఈ పాటికే నీ మక్కిలు ఎరిగిపోయావు. పోలీసులతో కామెడీలు చేయకు. ఫోన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. మీ సార్కి నా మీద మంచి అభిప్రాయం ఉంది. వెళ్ళి పక్క బెంచ్ మీద కూర్చోండి పోండి. అమ్మో, దొరుకుంటే ఈ కంపెనీ వాళ్ళకు కూడా వాటా ఇవ్వాల్సి వచ్చిండేదేమో. రే 10-12 పానే. ఏయ్, బండి స్టార్ట్ చేసినావా? హలో, వినిపిస్తా లేదా? అడిగేది నిన్నరా. హలో, అది కాదు బావా. నువ్వేం మాట్లాడినా ఏం అడిగినా నాకు మాత్రం ఆ 100 కోట్లు ఏవైపోయాయి, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అన్న టెన్షన్ తప్ప ఈ మైండ్ లోకి ఏం రావట్లేదురా. ఈ టెన్షన్ తో నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయట్లేదు, ఏం తిన్నాను కూడా తెలియట్లేదు. ఈరోజు పొద్దున్న టిఫిన్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి టిఫిన్ తినకుండా వచ్చాను రా. ఆ విషయం చెప్పే వరకు నాకు తెలియలేదు. ఈ టెన్షన్ తో పోయిలా ఉన్నాను రా. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయి చెప్పరా? నాకే లేని బాధ నీకెందుకురా? పని చూసుకోరా. 100 కోట్లు రా. ఏంద్రా 100 కోట్లు బావా, చెప్పరా? రే నాని, కారు బెల్ట్ లూజ్ అయింది, సౌండ్ వస్తుందని చెప్పాను కదా. టెన్షన్ తో సాగు సాలే. ఏమైంది సార్? మళ్ళీ అదే సౌండ్ వస్తుందేంట్రా చికాగ్గాను? కోప్పడుకోరు సార్. లంచ్ తర్వాత రా, రెడీ చేసి పెడతాను. సరే చూడు. రే భద్రం రా, కార్ తీసుకుపోయి లోపల పార్క్ చేయి, నేను చూస్తా. పచ్చిస్ పాన పట్టుకరా. అడిగిందని తప్ప అన్ని పనులు చెప్తాడు. దరిద్ర గీత జాదు మారుతుంటే కనకధార, దరిద్ర తాండవాల జాడలన్నీ శూన్యమేర, చరిత్ర దారు మారు చెయ్యగలిగేదొక్కటేర, డబ్బురా 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 డబ్బురా. ఏంటి బావ ఈ డబ్బు? మొన్న చూపించావు, మాయం చేసావు, మళ్ళీ సడన్ గా ఈరోజు ఎలా బావా? కారులోనా? ఆ
వాడికి తెలియకుండా వాడి కారులో దాచావా? ఒకవేళ తెలిసిపోతే ఆ, ఇది మామూలు బూర కాదు బావా. బావా ఒకసారి పుట్టుకొచ్చా కొనుడే కాదు సంచులే. నాని వస్తున్నావయ్యా. ఇంకా రిపేర్ లేడరా నువ్వేమను. ఏ కస్టమర్లు దేవునితో సమానం. బండి రిపేర్ చేయమంటే ఇట్లనే చేస్తారా? అది బండా, దాని గేజు నీ ఏజు ఒకటే. దాన్ని నమ్మేసినా సైకిల్ కూడా రాదు. సైకిల్ సైకిల్ ఏందన్నా మీ వాడు ఇట్లా మాట్లాడుతున్నాడా? ఏ ఆడట్లనే మాట్లాడతాడులే. నేను రిపేర్ చేసి పంపిస్తా గానీ నువ్వు వెళ్ళు. దరిద్రగీత జాలు మారుతుంటే కనకధార దరిద్ర తాండవాల జాడలన్నీ శూన్యమేర చరిత్ర దారు మారు చెయ్యగలిగేదొక్కటేర డబ్బురా 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 డబ్బురా. సరిగ్గా సందు చూసి మంచి మ్యాపు గీసినావు, మరేగ కన్ను గప్పి క్యాష్ పుల్లగొట్టినావు. దోపురా దోపురా తురు కానురా నక్కగోకలే తొక్కినావురా. షట్టు నలక్కుండ కొట్లు కొట్లు కొట్టినావురా. నీ పేరు తీసి మ్యూజియంలో పెట్టొచ్చురా. బావా ఎంత ధైర్యం ఉంటే అలా పెడతావురా వాళ్ళకి తెలియకుండా? రేయ్ గాడి చెప్పిన ప్రాబ్లం రిపేర్ చేసినామా లేదా అని చూస్తాడు. మనం పైసలు పెట్టినామన్న ఆలోచన ఆయనకి ఎందుకు వస్తుందిరా? ఒకవేళ ఆడు సాటిస్ఫై కాకపోతే పంటి మళ్ళా షెడ్డుకు తెస్తాడు. బావా నువ్వు నిజంగా మెకానిక్వేనా? రేయ్ పని చూడరా ప్లీజ్. బావా 90 వచ్చేసినాయి, మరి మిగతా 10 ఎక్కడ? రేయ్ వస్తాయిరా, ముందు పని చూడరా. డబ్బులు ఏమైపోయాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎక్కడున్నాయి? జీవితంలో ఒక్క జాక్పాట్ లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఎంత ఆలోచిస్తున్నా తెలియట్లేదే. హలో హలో, ఐఎమ్ సమీర్ ఫ్రమ్ ఎన్ఐఏ. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి మాకు పెద్ద కష్టం అనిపించలేదయ్యా. రోడ్డు మీద ఇడ్లీ బండి వాడి దగ్గర నుంచి డబ్బులు ఊరికేరావంటాడు చూడు గుండె ఆయన వరకు ప్రతివాడు నీ గురించే. నువ్వు గానీ పాలిటిక్స్ లో చేరేవనుకో మీ ఏరియాకి ఈజీగా ఎమ్మెల్యే అయిపోతావు. సార్ డైరెక్ట్ గా పాయింట్కి రండి సార్. వావ్, కాకి ఆ మాత్రం ఫోర్స్ ఉండాలే. సరే స్ట్రైట్ గా అడుగుతున్నాను, చెప్పు. మీ సేటుకి నీకు అవినాభావ సంబంధాలున్నాయంటగా, ఏంటి సంగతి? సార్ అర్థం కాలేదు సార్. ఎక్కడ దాచావు? తెలియదు సార్, నన్ను నమ్మండి. పోనీ ఎవరి మీద డౌట్? లేదు సార్. సరే మనం తొందరలోనే కలుస్తున్నాం. ఏంటి సార్ ఇది? ఈవిడ తెలియదు అంటుంది, మొన్న వాళ్ళు తెలియదు అన్నారు, మరి డబ్బులు ఏమన్నట్టు సార్? వీళ్ళు ముగ్గురు తెలియదు అన్నారంటే ఇంక మిగిలింది ఒక్కడు. డబ్బు ఖచ్చితంగా ఆడి దగ్గర ఉండి ఉంటుంది. చూద్దాం. ఆ నానిగని లాక్ చేయండి. ఓకే సార్. అరే ఆ పాన్ ఎట్లా ఇస్తావు? బండి ఇస్తుందా? అరే ఇయ్యరా. బా ఆ బండా అదిగో. ఏ కాదు బా బా ఇదా? ఏ కాదురా బాయ్. ఓ బావా హోండా బండి వస్తుంది అదే కదా? కాదురా అయ్యా. మరి ఏ బండిలో పెట్టావు బావా? అగో ఆడొస్తుందిలే గాబండి. బావా అది పోలీస్ బండి కదరా? ఏమైంది? మళ్ళీ అదే ప్రాబ్లం సార్.
ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అసలు పోలీస్ కార్లో డబ్బులు ఎలా పెట్టావురా? ఏ బండాపు, ఎందుకు సార్? పక్కకి సార్ని స్టేషన్ వరకు డ్రాప్ చేయి. ఎక్కండి సార్. పద. ఏయ్ డబ్బులు ఎట్లా పెట్టినామనేది కాదురా, ఎట్లు వస్తాయనేది చూడు. అరే నానే, వస్తున్నానే. నువ్వు మామూలు కాదు. తొందరగా విషయం చెప్పేస్తే బయలుదేరదాం. సార్ నాకేం తెలియదు సార్, మీరు చెప్తుంటే భలే బాగుంది సార్, కానీ వింతగా ఉంది సార్. 100 కోట్లండి సార్, నేను పుట్టాక 10 లక్షలు కూడా చూడలేదు సార్. అయినా 100 కోట్లంటే ఎన్ని సున్నాలు ఉంటాయి సార్? 1 2 3 4. చెప్తానులే గాని నీకు వాడికి ఏదో వింత లింకులు ఉన్నాయంట. ఆడు బల్బ్ అయితే నువ్వు స్విచ్ అంట, ఆడేదో క్వార్టర్ అయితే నువ్వు సోడా అంట, ఆడు సుత్తి అయితే నువ్వు చెత్త అంట. ఏంటి లింకులు ఏంటి? సార్ వాగి వాళ్ళు 1000 వాగుతారు సార్. ఆడు మెకానిక్ కదా సార్, ఆడు ఏం చెప్తే నేను చేయాలి సార్. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు సార్. అదంతా నాకు అనవసరం. ఆడి దగ్గరే డబ్బులు ఉన్నాయా లేవా? సార్ అమ్మ తోడు ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. ఎక్కడున్నాయి? దగ్గరండి. కరెక్ట్ గా షెడ్ లోపలికి వెళ్తాం కదా సార్, వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి సార్. లెఫ్ట్ తీసుకుంటే అక్కడ దేవుడి పటాలు ఉంటాయి సార్. పటాల ముందు ఒక పెద్ద డబ్బా ఉంటుంది సార్, దాంట్లో 20,000 ఉన్నాయి సార్. 20,000 ఏంట్రా పిచ్చనా కొడక? 100 కోట్లు. 100 కోట్ల సార్? సార్ 100 కోట్లే ఉంటే ఈ షెడ్ క్లోజ్ చేసి ఎప్పుడో జంప్ అయిపోయేవాళ్ళం కదా సార్. నువ్వు బయలుదేరు. ఉంటాను సార్. బావా ఆల్ ఓకే కదా? బావా నువ్వేమైతే అడుగుతారన్నావు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా అయ్యి అడిగారా. నువ్వు సూపర్ రా. నువ్వు పోయి మీ అమ్మకి కాల్ చేయి, నేను పోయి నా మర్దలకు కాల్ చేస్తా. మ్యాటర్ సాల్వ్ అయిపోయింది కదా, మనం ఇడికెళ్ళి జంప్. ఇడికెళ్ళి ఎవ్వరి దారి ఆడదే. సమజైందా? లాస్ట్ టైం పార్టీ. ఓకే. హలో హలో, లేకండి తెల్లారింది. ఏ తాగిన దిగే వరకు ఇంటికి పోరేంటి? సరే లేరా చెప్పన్నా. ఇంకో 2 బీర్లు తీసుకురా. హలో సార్, రాత్రి తాగిన దానికి ఎక్స్ట్రా 60,000 బిల్ అయింది, అది కట్టండి. 4 కలిపి 10 ఇచ్చాయి. ఎంజాయ్ ఎంజాయ్. తీసుకో. నేనేం అడిగాను, మీరేమిచ్చారు? ఏమైనా రాత్రి ఏం జరిగిందో మీకు తెలియదు కదా? తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిమానిటైజేషన్ చేశారు. అరే కాకేందో కొత్త స్కీమ్ పేరు చెప్తుండ్రా. స్కీము కాదు, తొక్క కాదు. ఈ రోజు నుంచి 500 రూపాయల నోట్లు, ఈ 1000 నోట్లు చెల్లవు. ఏం మాట్లాడుతున్నావురా? ఈ 500 1000 నోట్లు చెల్లవా? मेरे प्यारे देशवासियों, आज मध्यरात्रि 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు? రామస్వామి గారు, సార్ మనుషులకి ఒక చెడ్డ గుణం ఉంది. ఏంటి సార్ అది? మనం బాగుపడకపోయినా పర్లేదు, సార్ పక్కనోడు సంకనాకపోతే అందులో ఉండే సుఖమే వేరు. మీ సంతోషానికి కారకులెవరు సార్? అదే రామస్వామి గారు, ఆ 100 కోట్లు కొట్టేశాడే, ఆ డబ్బుతో వాడేం చేస్తాడు? ఏమీ చేయలేడు. కరెక్టే సార్. రామస్వామి గారు, సార్ మీ నవ్వేదో తేడాగా ఉంది. అబ్బే ఏం లేదు సార్, కరెక్టే అంటున్నాను. ఆ నవ్వులో ఇంకేదో అర్థం ఉంది రామస్వామి గారు. అబ్బే ఏం లేదు సార్. చెప్పండి పర్లేదు. సార్ 100 కోట్లు ఎత్తుకెళ్ళి పోలీసులు దొరకకుండా తిరిగే తెలివున్నోడికి 100 కోట్లు మార్చే తెలివి ఉండదంటారా సార్? ఇది
అది కరెక్టే కదా. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రాత్రికి రాత్రే సడన్ గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో కలిగిన ఏ షీలా బాయ్ చూసావా డిమానిటైజేషన్ ఆ 100 crores వేస్ట్ పేపర్సేగా. ఏం ఆలోచిస్తున్నావు? బాగు అంత అమౌంట్ లిఫ్ట్ చేసిన వాడిని తక్కువ అంచనా వేయకూడదు. హీ విల్ హ్యావ్ అనదర్ ప్లాన్. భారతదేశంలో అతిపెద్ద మార్పు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తుకి మంచి పరిణామం అనుకుంటున్నారు. కానీ బ్లాక్ మనీని కూడబెట్టుకున్న కొంతమంది కుబేరులు మాత్రం కుదేలయ్యారు. సార్ నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్. మనం ఇక్కడికి వచ్చింది కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. మీరు హ్యాపీగా గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారండి సార్. నేనేమైనా తప్పు చేశానంటావు సాయి? కొంచెం అలాగే అనిపిస్తుంది సార్. ఐ లైక్ దట్. సాయి సార్, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే చాలా విధాలుగా సంపాదించొచ్చు, కానీ అంత డబ్బు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఎక్కడికి రావాలి? బ్యాంక్కి రావాలి. సో మనం వాడి దగ్గరికి పరిగెత్తక్కర్లేదయ్యా, వాడే మన వెతుక్కుంటూ వస్తాడు. ఓకే ఓకే సార్. గో అహెడ్. 1 సెకండ్ చెప్పండి సార్. ఐ నీడ్ ఎ స్మాల్ ఫేవర్. ఈ హైదరాబాద్ నగరంలో ఎంతమంది కరప్టెడ్ బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళందరిది ఒక లిస్ట్ తయారు చేయండి. ఓకే సార్. ద గేమ్ స్టార్ట్స్ నౌ. సార్ నా గేమ్ అయ్యా, మీరు వెళ్ళండి. మీరు సూపర్ సార్. తాగరా. ఏయ్ తాగు. నువ్వేంట్రా బావ అలా ఉన్నావు? ఓ డబ్బు మొత్తం వేస్ట్ అయిపోయిందనా? దేవుడు మస్తు దుర్మార్గుడ్రా. పైసలు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం గుంజేసుకున్నాడు. చేతి దాకొచ్చిన లక్ష్మి అనుభవిద్దామనేసరికి చేతులకెళ్ళి జారిపోయింది. ఇంకా వారం రోజుల్లో వాళ్ళ అయ్యకు పైసలు చూపించకపోతే సువర్ణ నాకు దక్కదురా. మరి ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా పనికిరాదు కదరా? నాకేం అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది. ఏం మాట్లాడవేరా? మీరు పని చేయండి, వాళ్ళ నంబర్స్ తో సహా నాకు లిస్ట్ అవుట్ చేసి ఫ్యాక్స్ చేయండి. సార్ ఓకే. ఎస్ సార్. There she is. హలో హలో మాస్టారు, మేడం గారిని కలవాలి. మేడం గారు చాలా బిజీ అండి, కలవడం కుదరదండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హలో హలో, నేను సాంబశివరావు గారి తాలూకు మేడం. చెప్పండి. ఎంత? 50. ఎక్కడున్నారు? ఇక్కడే బ్యాంకులోనే ఉన్నాను మేడం. లోపలికి రండి. మీ షేర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా ఆగండి అమ్మా. నమస్కారం అమ్మా, చిన్న సహాయం చేయండి అమ్మా. చెప్పండి. అమ్మా, నా భర్త డయాలసిస్ పేషెంట్ అమ్మా. అమ్మాయి డబ్బులు మారమంటున్నారు. ఎందుకు మారవో కూడా నాకు తెలియదమ్మా. ఒక్క 25,000 మార్చిస్తే మా ఆయన ఈ రోజు బ్రతుకుతాడమ్మా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టండి. అమ్మా అమ్మా అలా అనకండమ్మా, నా బిడ్డ లాంటిదానివమ్మా. అమ్మా వెళ్ళిపోకమ్మా, నీ కాడు పట్టుకుంటానమ్మా. అమ్మా దయ చూపమ్మా. అమ్మా అమ్మా వెళ్ళకండమ్మా. అమ్మా అమ్మా నాన్న చనిపోయాడంటమ్మా. నాకొక్క 25,000 మార్చుంటే నా పసుపు నాకు తక్కుండేవి. నీకు కూడా నా అడ్రస్ తప్పకుండా వస్తుంది. నువ్వు నాశనం అయిపోతావు.
బండి పక్కకు తీయండి. హలో మేడం. హలో. మీరు ఐబిఎస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కదా? ఓహో, తెలిసే నా వెహికల్ ఆపారా? రెగ్యులర్ చెకప్ మేడం, ఇది మాకు తప్పదు. ఈ బండి అయినా ఆపాల్సిందే. బాబు ఒకసారి డిక్కీ ఓపెన్ చేయండి. డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఎనీథింగ్ సాయ్? నథింగ్ సార్. ఓకే, రమ్మని ఆ వెహికల్స్ రమ్మను. హే బేబీ, ఏమైంది? ఎన్ఐఏ వాళ్ళు కార్ చెక్ చేస్తుంటే ఒళ్ళంతా తడిచిపోయిందిరా. వాడు ఆ కవర్ ని అబ్జర్వ్ చేయలేదు. ఒకవేళ చేసుంటే నా పరిస్థితి ఏంటో తెలుసా? ఉద్యోగం పోవడం పక్కన పెట్టు, పేపర్ల నిండా నా ఫోటోలే ఉండేవి. హే చి, ఓకే, దొరకలేదు కదా, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యావ్ ఇట్. చియర్స్. ఎవరు? హాయ్ మ్యామ్, ఐఎమ్ కులకర్ణి ఫ్రమ్ గుజరాత్. సారీ, ఐ థింక్ యూ డైల్ ద రాంగ్ నెంబర్. లేదు మేడం, మీ పేరు హంసానందన్, ఐబిఎస్ రీజనల్ ఆఫీసర్. ఇప్పుడు మీరు మీ బెడ్రూమ్ లో ఉన్నారు, అది కూడా మీ బాయ్ ఫ్రెండ్. కంగారు పడకండి, నీడ్ ఏ స్మాల్ హెల్ప్. నా దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉంది, ఎక్స్చేంజ్ చేస్తే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసే టాలెంట్ మీకే ఉంది. ఫస్ట్ యు కట్ ద కాల్. ఏమైంది? ట్రాప్ కాల్, ఎన్ఐఏ వాళ్ళ గేమ్స్. అరే బావా, నా మాట వినరా, ఇప్పటికైనా మించిపోయింది లేదురా, చెప్పేది వినరా. అరే కోషిష్ చేద్దామని చెప్పినా కదా, మూసుకో. అన్నా నమస్తే అన్న. ఏం కావాలి? ఏం లేదన్నా, జర పైసలు ఉన్నాయి, ఎట్లా మార్చాలో తెలియదు. ఒకసారి చెప్తావా అన్న ఎట్లా మార్చాలి? అక్కడ ఒకసారి ఉన్నాడు కదా, ఆయన వెళ్ళి కలువు. సార్ నమస్తే నమస్తే నమస్తే, చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ మేము జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటాం సార్. మీరు జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, విషయం ఏంటో చెప్పండి, టైం లేదు. సార్ 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 మేము రూపాయి కూడా పెట్టి 1,00,000 రూపాయల దాకా జమ చేసినాం సార్. ₹1,00,000? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను మెకానిక్ సార్, మేమిద్దరం కలిసి పని చేస్తాం సార్. మెకానిక్ దగ్గర ₹1,00,000? నాకేదో మ్యాటర్ కొంచెం తేడా కొడుతుంది. మీరిద్దరు పక్కకి కూర్చోండి రా, డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసి వస్తాను. వెళ్ళండి, కూర్చోండి కూర్చోండి. రే చెప్తే విన్నావా? చూసేవాడిని ₹1,00,000 అనేసరికి డిపార్ట్మెంట్ అది ఇది అంటున్నాడు. ఒరే, ₹1,00,000 మార్చడమే మన వల్ల అవ్వలేదు, అలాంటిది మన దగ్గర ఉన్నదంతా మార్చాలంటే మన వల్ల అవుద్దా? వద్దురా. ఒరే, పోలీసులు, కోర్టులు, కేసులు మనం తట్టుకోలేమురా. వెళ్దాం రా. నర్రా. అన్నా ఏంటన్నా ఈ మధ్య కనిపించట్లేదు, బాగా బిజీ అనుకుంటా. అవునరా, ఈ బండి డెలివరీ కోసం వచ్చా. వదలమని చెప్తుంటే నేనెవరో తెలుసా? నీ గురించి అన్ని తెలుసులే కానీ తెలిసిన వాడు ఎవడో నా ఇంట్లో రావడానికి ధైర్యం చేయడు. రే ఎందుకురా ఆయన తీసుకెళ్తున్నారు? బ్లాక్ మనీ దగ్గర దగ్గర 5 కోట్లు దొరికిందంట. వాటికి లెక్కలు లేకపోయేసరికి లోపలేస్తున్నారు. ఏంటి 5 కోట్లకే? మరి 5 కోట్లు బ్లాక్ మనీ దొరికితే ఊరుకుంటారా? ఇంకో విషయం తెలుసా భద్రవనా, ఈ కేసులో దొరికితే నాన్ వేలుబుల్ అంట. ఒక్కసారి లోపలికి వెళ్ళడమే తప్ప బయటకు వచ్చేదే లేదు. 5 కోట్లు దొరికితేనే ఈయన పరిస్థితిలో ఉంటే 100 కోట్లు ఉన్నా మా పరిస్థితి ఏంటో. ఒరే నానిగా, ఎక్కడున్నావురా? ఎక్కడ నెతకెళ్ళరా? ఎక్కడున్నావా?
రే పొద్దు నుంచి నీకోసం ఊరంతా వెతుకుతున్నాను రా. రే డబ్బులు దొరికితే పెద్ద పెద్ద లోపల వేసేస్తున్నారా. మనం ఎంత మనం కనుక డబ్బులతో దొరికితే మా అమ్మ నీ మరదలు ఏమైపోతారా. వద్దురా, మనకి డబ్బులు వద్దు. రే నేను ఇంత టెన్షన్ తో సీరియస్ గా చెప్తుంటే నీ పాటి నువ్వు రిలాక్స్ గా సిగరెట్ ఇస్తావా? ఇప్పుడు అవసరం అయింది. నువ్వు మారవరా. ఏంట్రా డబ్బులు మొత్తం తగ్గబెట్టేశావు? మస్తు ఆశలు పెంచుకున్నాను రా, మన జిందగీ మొత్తం మారిపోతుందని. ఇప్పటి వరకు టెన్షన్ పడ్డాను కానీ కళ్ళ ముందు డబ్బు అంతా తగలబడిపోతుంటే జీవితం మొత్తం నాశనం అయిపోయినట్టు అనిపిస్తుందిరా. రే గా దేవుడు మనల్ని రూపాయి సంపాదించుకోమని రాసి పెట్టిండు. దానికి మనం ఏం చేస్తాం? పోదాం కదా. చెన్నయ్య వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ ఉచ్చులో ఎందుకు పడతాను? వన్ మినిట్ సార్. ఊరి చివరి పెద్ద ఎత్తున డబ్బు తగలబెట్టేశారట. దానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? బ్లాక్ మనీ అని అర్థమైంది. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరనేది తెలిసిందా? సార్ ఇదంతా జరిగి 12 గంటలు కావస్తున్నా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదే. ఆగండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బుర్ర తినేస్తారేంటి? సార్ మాట్లాడతారు, ఉండండి. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీకు చెప్తాను. డబ్బు కాల్చింది ఎవరు, అసలు ఆ డబ్బు ఎవరిది అన్నది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ డబ్బు ఎవరిదో అయిండదు. ఆ రోజు సేట్ దగ్గర కొట్టేసిన డబ్బే అయింటుంది. అంతేనంటావా? ఎస్. దీని వెనుక ఎవరున్నారు, అసలు అంత డబ్బును కాల్చవలసిన అవసరం ఎవరికొచ్చింది అన్న ప్రశ్నలకు పోలీసులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి. వాడకం తెలియని ఎదవా అలా తగలెట్టకుండా నన్ను అడుగుంటే మంచి ఐడియా చెప్పేవాడి కదరా ఎలా వాడాలో. చా హాయ్. ఏంటి ఎప్పుడు చూసినా చిరాగ్గా ఉంటున్నావు? ప్రతి మూమెంట్ లోనూ సమీర్ నన్ను ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. ఏ క్షణంలోనైనా దొరికిపోతానేమోనని కంగారుగా ఉంది. మరో పక్క నుండి ఆ కులకర్ణితో ఫోన్లు చేస్తున్నాడు. ఒక డౌట్, ఈ కులకర్ణి అనే వ్యక్తి ఎన్ఐఏ పర్సన్ అని ఏంటి గ్యారంటీ? మేబీ. సరే, అతను నిజంగానే ఎన్ఐఏ ఆఫీసర్ కాదనుకున్నాలి. వాడు చెప్పేది నిజం అనుకో. అంత హ్యూజ్ అమౌంట్ ఇస్తున్నాడు కదా, అలాంటప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు, భయపడటం ఎందుకు? హాయిగా మన ఇద్దరం కలిసి అబ్రాడ్కి చెక్కేస్తే పోలా. కులకర్ణి, వావ్, నా ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారుగా. టాపిక్ ని లాగ్ చేయకుండా పాయింట్ కి రా. సూపర్, నాకు అదే కావాలి. నిన్ననే చెప్పానుగా మేడం, నా డీల్ 60-40 అని. వాట్ డు యు సే? ఓకే, బట్ ఓవర్ రిస్క్. నీకోసం పర్ డే 5 crores చేస్తా. మేడం, ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. నోట్స్ ఎక్స్చేంజ్ పీరియడ్ ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. నా వల్ల కాదు. మీ వల్ల కాదని నాకు తెలుసు, కానీ నా వల్ల అవుతుందని చెప్తున్నాను. జస్ట్ నేను అడిగిన చిన్న చిన్న క్వశ్చన్స్ కి క్లూస్ ఇస్తే చాలు. అంటే రాబరీ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఆర్బీఐ సెక్యూరిటీ ఉంటారు. మేడం ప్లీజ్, నేను
అడిగిన వాటికి మాత్రం సమాధానం చెప్పండి. నిన్నెలా నమ్మాలి? గుడ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఏ నమ్మకంతో మాట్లాడారో అదే నమ్మకంతో చెప్పండి. తర్వాత నన్ను మోసం చేస్తే? ఓకే, పోనీ వేరే ఆప్షన్ ఉందా? కులకర్ణి, హలో, అంతా ఓకేనా? చేయలేదు. ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ లేదు. నేను చేస్తా, నువ్వు ఫోన్ పెట్టే. కులకర్ణి ఇంకా ఫోన్ చేయలేదేంటి? మేడం, కొత్త కరెన్సీ రావాల్సింది ఇలా పాత కరెన్సీ వచ్చిందేంటి మేడం? నాకేం అర్థం కావట్లే. కులకర్ణి, అనుకున్నంత పని చేసావు. Excuse me. Please go inside. Hello, I am from NIA. ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడే మిమ్మల్ని మీ డ్రైవర్ని చూస్తూ వెనకాలన్న కవర్ను కూడా అబ్జర్వ్ చేశాను. ఓకే, మీరు వెళ్ళొచ్చు. బట్ ఆ టైంలో మీరు ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోతారని నాకు తెలుసు. స్టిల్ ఐ గెస్ ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా 2 ముక్కలు ముగించేద్దాం. మ్యాటర్ చెప్పండి, తొందరగా వెళ్ళిపోదాం. సార్, ఉన్నదున్నట్టుగా నిజం చెప్పేస్తాను. ఆ నంబర్ని ట్రేస్ చేయండి.
కులకర్ణికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. సార్ 1 minute. సార్ ఆర్ యు షూర్? ఇట్స్ క్లియర్ సార్. హంసాజీ, మీరు కుల్కర్ణి గారితో లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? రాత్రి 2:30 to 3 AM అని చెప్పాను కదా. 2:30కి మాట్లాడారా? 3 o'clock మాట్లాడారా? 2:45 సార్. స్టోరీ షార్ట్ గా చెప్పినా అద్రిపోయేటట్టు చెప్పావు. స్టోరీనా? ఉన్నదున్నట్టుగా చెప్తుంటే స్టోరీ అంటారేంటి సార్? మేడం, కుల్కర్ణి అనే అతను చనిపోయి 1 year అవుతుంది. వాడు నీతో ఎలా మాట్లాడాడు? కుల్కర్ణి ఆత్మ మీతో మాట్లాడే డబ్బు ఎత్తుకుపోయిందంటారా? కులకర్ణి చనిపోయి 1 year అయిందా? సార్ ఆడెవడో తెలివిగా 500 కోట్లు దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని దెయ్యాలు చేసినట్టుగా క్రియేట్ చేశాడు సార్. బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలో ఎప్పుడూ కని విని ఎరగని రాబరీ జరిగింది. ఆర్బీఐ నుండి హైదరాబాద్ కు తీసుకొస్తున్న 500 కోట్ల రూపాయలని దొంగిలించారు. న్యూస్ చూడు. విచిత్రం ఏమిటంటే అది దెయ్యాలు దొంగతనం చేశాయని చెప్పడం. దెయ్యాలా? పోలీసులు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. అవునా? రాబరీ మొత్తం ప్లాన్ చేసింది మన హైదరాబాద్ లోనే అని విచారణలో తేలింది. మా హైదరాబాద్ లోనే? Who's that guy? చచ్చి దెయ్యంగానైనా పుడుతునుగా. నేనైతే 1000 కోట్లు దొబ్బేద్దాను. బ్రేకింగ్ న్యూస్. డబ్బుని కాజేసింది దెయ్యాలని అంటున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రభుత్వమే చెబుతుంటే ప్రజలు దీని అసలు నమ్మగలరా? నమ్ముతారా? ఇది నిజంగా దెయ్యాల పనేనా లేదా ఇది కూడా రాజకీయమేనా? ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండేవారు కదా. సార్ మేడం, పార్సల్ మేడం. నాకా? అవును సార్. 201 గోవిందరాజు మీరేనా సార్? నేనే. మీకే సార్ కొరియర్. ఏమైంటది ఇది? మేబీ ఇదేమన్నా బాంబేమో. భయపడకు, ఓపెన్ చేయి. నీకు 50 కోట్లు పంపిస్తున్నాను. లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయి. కానీ ఒక్క విషయం, నేనెవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎవరైతే మనకేంటి, మనకైతే డబ్బులు వచ్చాయి కదా. లక్ష్మీదేవి కరుణించింది. అమ్మో. అసలు ఇవి పంపింది ఎవడు? ఏమైంది?
50 కోట్లు నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా వాడి దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఎవరాడు? ఐ హావ్ టు గెట్ హిమ్. వాళ్ళని వదలను. నిజమా? అవునా? నేను మళ్ళీ చేస్తా. ఓకే బావా, విన్నావా? ఏందిరా? ఆడెవడో బ్యాంకు వస్తున్న 500 కోట్లు ఎత్తేసి అదే ప్లేస్ లో 100 కోట్లు పాత నోట్లు పెట్టండి బావా. ఆడెంత ముదిరే ఉంటాడు? నువ్వు ఉన్నావు పనికిరాని పాత నోట్లతో ఊరంతా తెలమంటలు వేసావు.
మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాం కదా, మరి నాలుగో వాడు ఎవడైనా చూసుంటాడా? ఆ నాలుగో వాడిని నేనే. సీటు పైసలు షిఫ్ట్ చేసిన దినంకెళ్ళి ఆ ఇంటి మీద ఒక కన్నేసిన. టైం చూసి ఆ ఇంటికి ఐటీ వాళ్ళని పంపిన. ఎక్స్పెక్ట్ చేసినట్టే సీటు పరేషాన్ అయి పైసలు మొత్తం పడేసిండు. కానీ గాంధీ మీద డౌట్ ఉండేది. నా డౌట్ ప్రకారం గాంధీకి నా మీద డౌట్ వచ్చింది. అమౌంట్ మొత్తం ఆడికెళ్ళి వెహికల్స్లోకి షిఫ్ట్ చేసిన. ఇంతలో నాకే పెద్ద షాక్, డిమానిటైజేషన్. అసలే డిమానిటైజేషన్ టెన్షన్, నీ టెన్షన్ కూడా చూసి డబ్బు మొత్తం కాల్చేసినట్టు నిన్ను కూడా నమ్మించినాను. నేను పనిచేసిన నా పాత ఓనర్ కుల్కర్ని ఫోన్ నెంబర్ యూజ్ చేసి బ్యాంక్ మేనేజర్ని ట్రాప్ చేసిన. ప్లాన్ ప్రకారం అనుకున్నట్టే ట్రక్ను లిఫ్ట్ చేసిన. కిస్మత్ మంచిగా ఉండి 100 తాను 500 వచ్చింది. రేయ్ రే 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 ఓవర్ చేయకరా, జల్దీ కానీ వే. ఈ పాత పెట్లని పడద్దాం అనుకున్నాం బావా, ఇలా ఉపయోగపడతాయి అనుకోలేదు. రే నేను ఒకసారి నా మరదలు కాల్ చేస్తా. హలో బావా. సూర్ణ మంచిగున్నావా? ఏంది నా మీద నారాజ్ అయినాలే? సారీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు కాల్డ్. మీ నానేమో ఒక 5 లక్షలు సంపాదించమన్నాడు, నేను దానికి 10 ఇంతలు సంపాదించిన. అందుకే ఇంత టైం పట్టింది నాకు. ఈ మాట కోసమే రాత్రి పగలు వెయిట్ చేస్తున్నాను. ఓ పని చేయి, నేను మీ ఊరు వచ్చేస్తా, మనం పెళ్లి చేసుకుందామా? నేను తప్పకుండా వస్తాను, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. సార్ నాకేం తెలుసు సార్, అంత ఈడే చేశాడు. నోర్మీరా, ఏంద్ర అబ్బాయిలు మొత్తం సర్దేస్తున్నారు? నాని ఏంటి షెడ్ కూడా ఖాళీ చేస్తా ఉంటే ఎందుకు? అంటే సీట్ వల్లనే ఇన్ని దినాలు షెడ్ నడిపించిన అన్న. ఇప్పుడు సీట్ వెళ్ళాడు కదా, అందుకే షెడ్ మూసేసి వెళ్ళిపోతున్నా. ఇదిగో వెళ్ళిన చోటైనా కొంచెం జాగ్రత్తగా పని చేసుకోండి. అమాయకుడు ఏం డబ్బులు సంపాదిస్తావో ఏంటో. సార్ నా వల్ల కావట్లేదు సార్, చాలా బరువు ఉంది ఇది. అరే ఏం బరువు ఉండదా అన్న, పడతాడు. నడు నడు రానా సాయం చేద్దాం. రే నువ్వురా, సరే గాంధీరా, పట్టు 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 పట్టు. అన్న మీరెందుకు పడుతురా? సార్ 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 మొత్తం సార్, మేడం. బరువు పోయింది, రండి. మొత్తం లగేజ్ వచ్చేసినట్టే కదా. అరే అబ్బాయిలు సామాన్లు చదువుతుంటా, మొన్న 5 రూపాయలు దొరికింది, ఇదిగోండి తీసుకోండి. తీసుకోండి. హోటల్ ఇప్పటికే టైంకి వర్షాలు పడుతున్నాయంటే మీలాంటి పిచ్చోళ్ళు ఉండడం వల్లే. ఏంటి ఏమన్నా? మంచోళ్ళు మంచోళ్ళు. అవునా మంచోళ్ళు మంచోళ్ళు. అవునా? నాకేంటి ఇంకోలా వినపడింది. ఓకేరా బాయ్ బాయ్, జాగ్రత్త. వస్తామే అన్నా, మా ఊరు ఎప్పుడు వస్తారు? రాబరీ చేసిన దొంగలు దొరికే వరకు మేము ముగ్గురు ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అన్న అదే మాట మీద ఉండురు అన్న. జాతి రత్నాలు మీరు, ఆ దేవుడే కాపాడాలి. వెంటాడరా వెంటాడరా వదలొద్దురా వెతకాలిరా మా లక్ష్మి ఎక్కడ ఉన్నా అంజన వేసి పట్టాలిరా. దరిద్ర గీత జాలు మారుకుంట
గుండె కనకధార దరిద్ర తాండవాల జాడలన్నీ శూన్యమేరా చరిత్ర మారు చెయ్యగలిగేదొక్కటేరా డబ్బురా 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 మాని 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 సరిగ్గా సందు చూసి మంచి మ్యాపు గీసినావు మరేగ కన్ను గప్పి క్యాష్ పుల్లగొట్టినావు